సూపర్ 6 కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తున్నా ఏపీ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమన్న సీఎం. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్న రేవంత్, వలస నేతలకు పదవులు ఇవ్వలేదన్న సీఎం. అంశం కోర్టు పరిధిలో ఉందంటూ బీఆర్ఎస్ నిరసన. మంత్రివర్గంలో మాకు అవకాశం ఇవ్వండి, మల్లికార్జున్ ఖర్గేకు మాదిగ ఎమ్మెల్యేల లేఖ, హైకమాండ్ కి లంబాడా నేతల విన్నపం. బెట్టింగ్ యాప్లపై సిట్ ఏర్పాటు, ఎంఎంటీఎస్ ఘటనపై స్పందించామన్న రేవంత్, శాంతి భద్రతపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. రేపు యథాతథంగా కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక, అనంత జిల్లాలో ఎంపీపీ ఎన్నికలకి ఏర్పాట్లు, కాకినాడ రూరల్, అచ్చంపేటలోనూ ఉత్కంఠ. విశాఖలో త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, వీఎంఆర్డీఏలో భవనాలు సిద్ధం చేశామన్న కలెక్టర్, తిరుపతిలోనూ సమకూర్చాలన్న సీఎం. పాస్టర్ మృతిపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం, సీసీ ఫుటేజ్ బయట పెట్టాలన్న వైఎస్ జగన్, నిజాలు బయటకు తీయాలన్న కేఏ పాల్. భద్రాచలంలో భవనం కూలి 6 మృతి, శిథిలాల కింద ఓ వ్యక్తి కదలికల గుర్తింపు, పిఎస్లో లొంగిపోయిన యజమాని. రంజాన్ సందర్భంగా వైసీపీ ఇఫ్తార్ విందు, విందులో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్, ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. పిఠాపురంలో టీడీపీ జనసేన ఘర్షణ, జనసేన ఇన్ఛార్జ్ ని అడ్డుకున్న టీడీపీ నేతలు, కార్యక్రమానికి వర్మను పిలవలేదని ఆగ్రహం. ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట, ఏప్రిల్ 3 వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆదేశం, మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదన్న ప్రభుత్వం. పుంగనూరు గంగమ్మ జాతరలో కలకలం, హెలికాప్టర్తో పూలు చల్లిన టీడీపీ నేత, ఎగిరిపోయిన టెంట్లు, భక్తుల పరుగులు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, 2 రోజుల్లో 3 డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు, రేపు ఏపీలో 424 మండలాల్లో వడగాలులు. బడుల్లో రోజుకు 3 సార్లు వాటర్ బెల్, ఎండల నేపథ్యంలో ఏపీ సర్కార్ నిర్ణయం, పిల్లలు నీళ్లు తాగేలా చూడాలని టీచర్లకు ఆదేశం. పార్వతీపురంలో ఏసీబీ ట్రాప్, 60,000 లంచంతో దొరికిన అధికారి, కమిషన్ అడగడంతో ఏసీబీని ఆశ్రయించిన వ్యాపారి. గంజాయి లేడీ డాన్ సంగీత అరెస్ట్, ఒడిశాలో పట్టుకున్న తెలంగాణ ఎస్టీఎఫ్ పోలీసులు, సంగీతపై గతంలోనూ గంజాయి కేసులు. నల్లగా ఉన్నారని వివక్ష చూపించారు, గత 6 నెలల నుంచి ఎన్నో కామెంట్స్ చేశారు, ధైర్యంగా ఎదుర్కొంటున్నానన్న కేరళ చీఫ్ సెక్రటరీ. స్పీకర్ మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు, మాట్లాడితే బీజేపీ ఎంపీలు అడ్డుకుంటున్నారు, విపక్షాల హక్కులను కాలరాస్తున్నారన్న రాహుల్.